పొద్దుముకట్ల ట్యాంక్ బండ్ పోతే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. చుట్టూ నడుస్తానికి ఫుట్పాత్లు కట్టి లైట్లు పెట్టిండ్రు. ఆడాడ కూసుంటానికి బెంచీలు, లుంబిని పార్కులో బోట్ ఎక్కితే బుద్ధుని చూసి షికార్ చేసి రావచ్చు. అటు దుర్గం చెరువు పోతే తీగల బ్రిడ్జ్ తోటి సెల్ఫీలు దిగి బోట్ల తిరిగి పక్కకే తీరొక్క తిండి రుచి చూడొచ్చు. పోరలు ఆడుకోవచ్చు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే గేటు తెరవంగానే నీళ్ల పొంటేను, ఎదురుంగా క్లాక్ టవరు, చుట్టూ పచ్చడి చెట్లు, నడిమిట్ల తొవ్వ, కూసని ముచ్చట్లు పెట్టుకోవడానికి షెడ్లు, అందమైన గార్డెను, కాఫీ షాపులు, పిల్లల కోసం సైకిల్ ట్రాకు, చిన్న పార్కు, గ్రాఫిక్స్ బొమ్మలు మస్తున్నాయిలే. ఉప్పల్ నల్ల చెరువు గిట్ల మారబోతున్నది. మళ్ళా ఇది మాదాపూర్ తమిడికుంట చెరువు. హీరో నాగార్జున గారి ఫంక్షన్ హాల్ కూలగొట్టింది గీడనే. 4 గొద్దులైతే ఆలత మారి గింత అందంగా పడుతుంది. ఇక నడిమిట్ల చిన్న ఐలాండ్, చుట్టూ పచ్చటి గార్డెను, వాకింగ్ ట్రాకులు, పిల్లల పార్కు, ఓపెన్ జిమ్. ఇదేమో మాదాపూర్ సున్నం చెరువు మారినాక గిట్లుంటది. అట్లనే అంబర్పేట బతుకమ్మ కుంట, కుకట్పల్లి నల్ల చెరువు, పాత బస్తీ, బుమ్రుక్ దావా ఈ ఆరిటిని హైడ్రా గుత్తకొట్టి 4 నెలలనే గీ తీవ్ర డెవలప్ చేస్తారట. ఓ 150-200 కోట్ల దాకా ఖర్చు అవుతుందని అందాజా లెక్క. ఆల్రెడీ బతుకమ్మ కుంటను బాగు చేసే పనులు చాలా అయినాయి. జేసీబీ తోటి జరంత దొంగగానే నీళ్లు బయటకు వస్తే పరిశాన్ అయినరు అందరూ. గ్రౌండ్ వాటర్ పైకి వస్తుంది, అంతేగాని ఎలాంటి వాటర్ లైన్స్ లేవు. అంటే జలమండలికి సంబంధించిన లైన్స్ గానీ ఎలాంటి లైన్స్ కూడా ఇక్కడ లేవు. 10 ఎకరాల చెరువును ఆళ్ళింత ఈలింత అమరుకోంగా 5 ఎకరాలు మిగిలితే ఇది కూడా నాదేనని ఒకరు కోర్టుకు పోయిండ్రు. అప్పుడు నేను 16 ఏళ్ల వయసులో ఇదంతా వాటర్ ఉండే. ఇదంతా మొత్తం ఏం లేకుండే, అంతా మొత్తం చెట్లు ఇదంతా ఈ బిల్డింగ్ మొత్తం చెరువే. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ ఆనకాలం వరకు ఈ 6 అందమైన చెరువులు తయారైతాయి హైదరాబాద్ లా. ఇక అప్పుడు ఎక్కడోళ్ళకి అక్కడ మంచి పార్కులు, ఫౌంటైన్లు, సైకిల్ ట్రాక్లు వస్తే పొద్దుగాల పొద్దుమికి అట్లా పోయి మంచి గాలి పీల్చి మనసు తృప్తి చేసుకొని రావచ్చు.